ఈరోజు మనం ఏపీడిఎస్సి 2026లో భాగంగా 6th క్లాస్ బయాలజీలోని పాఠ్యాంశం పదార్థాలను వేరు చేయుట థర్డ్ లెసన్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, ఎంకరేజ్. మనం చూసినట్లయితే పదార్థాలను వేరు చేయుట మనం మెయిన్ మనకు ఏం అవసరమో డిఎస్సికి వాటిని మాత్రమే మనం చదువుకుంటూ మెయిన్ ఇంపార్టెంట్ అంశాలని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. మనం చూసినట్లయితే చాలా సందర్భాల్లో మిశ్రమాల నుండి కొన్ని పదార్థాలను వేరు చేయడాన్ని మనం గమనిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూసినట్లయితే టీ తయారు చేసే సందర్భంలో సిబ్బి లేదా గరిటె సహాయంతో తేనీటి మిశ్రమం నుంచి మనం ఏం చేస్తాం, తేయాకును వేరు చేస్తాం. అదేవిధంగా పాలు లేదా పెరుగును చిలకడం ద్వారా దాని నుండి వెన్నను వేరు చేస్తాం. జిన్నింగ్ అనే ప్రక్రియలో పత్తి దారాల నుండి ఏం చేస్తాం, గింజలను వేరు చేస్తాం. బహుశా గోధుమ రవ్వ ఉప్మా లేదా అటుకుల ఉప్మా తినే ఉంటారు. దానిలో పచ్చి మిరపకాయలను చూస్తే తినడానికి ముందుగా మీరు వాటిని జాగ్రత్తగా వేరు చేసి పక్కకు పెట్టి ఉంటారు. మీకు ఒక బుట్ట నిండా మామిడికాయలు, జామకాయలు కలిపి ఇస్తే వాటిని వేరు చేస్తారనుకోండి. ఇట్లా మనం చూసినట్లయితే పదార్థాలను ఏం చేస్తాం, ఆ పదార్థాల నుంచి మనం కొన్ని పదార్థాలను వేరు చేస్తాం అనుకుంటూ మనకు కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ చూడడానికి తేలికగా ఉంటుంది ఇది. అయితే ఒకవేళ మనం వేరు చేయాలనుకుంటున్న పదార్థాలు ఫర్ ఎగ్జాంపుల్ మామిడికాయలు, జామకాయల కన్నా చాలా చిన్న పరిమాణంలో ఉంటే, మామిడికాయలు జామకాయల కంటే చాలా చిన్న పరిమాణంలో ఉంటే అప్పుడు పరిస్థితి ఏమిటి అని మనల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు. మీకు ఒక గ్లాస్లో ఇసుక, ఉప్పు మిశ్రమాన్ని ఇచ్చారని ఊహించండి. ఈ మిశ్రమం నుండి ఇసుక రేణువులను చేతితో ఏరడం ద్వారా ఉప్పును వేరు చేయడం అసాధ్యం. దానిని మనం కనీసం ఆలోచించం కూడా. అంటే ఈ ఉప్పును మనము ఇసుకను రెండింటిని కల్పించినప్పుడు ఇసుక నుంచి ఉప్పును వేరు చేయడం సాధ్యమవుతుందా? కాదు. అలా పదార్థాలను వేరు చేయడానికి ఒక్కొక్క పదార్థాన్ని యొక్క దాని ధర్మాలను బట్టి మనం పదార్థాలను వేరు చేయడానికి వివిధ పద్ధతులను ఉపయోగిస్తాం. ఆ పద్ధతులను గురించి తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు మనం ఎందుకు పదార్థాలను వేరు చేయవలసిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని పహేలి తెలుసుకోవాలనుకుంటుంది. చూద్దాం. కొన్ని వేరు పద్ధతులు ఇవ్వబడ్డాయి. వేరు చేయడానికి గల కారణం, వేరు చేసిన అంశాలను వాడుకునే పద్ధతి వరుసగా మనం ఇక్కడే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. మనం పదార్థాలను ఎందుకు వేరు చేస్తాం చూడు, వేరు చేయి పద్ధతి, వేరు చేయటం గల కారణము, వేరు చేసిన అంశాలను ఏం చేస్తారు. ఇక్కడ మనకు 3 విభిన్నమైనటువంటి అంశాలు ఇచ్చిండు. వాటిని విభిన్న ప్లేస్లలో అమర్చడం జరిగింది. ఇక్కడ చూడండి, బియ్యం నుండి రాళ్ళను వేరు చేస్తాం. వేరు చేయుట, దీనిని జతపరచమని చెప్పాడు. ఇక్కడ బియ్యం నుండి రాళ్ళను వేరు చేయడం గల కారణం ఏమిటంటే మలినాలు లేదా హానికరమైన అంశాలను తొలగించుట. రాళ్ళు అనేటువంటివి మనం రైస్లో ఉండడం హానికరం, మలినాలు హానికరమైనటువంటి అంశాలు కనుక వాటిని తొలగించడం జరుగుతుంది. ఇది కారణం. ఏం చేస్తాం, వేరు చేసిన అంశాలను మనం ఏం చేస్తామంటే రాళ్ళను పారవేస్తాం. నెక్స్ట్, వెన్న కొరకు పాలను చిలకడం. ఇక్కడ చూడండి, వేరు చేయడం గల కారణం ఏంటి, వెన్న కొరకు పాలను ఎందుకు చిలుకుతున్నారు, దీన్ని వేరు చేయడం గల కారణం ఏంటంటే ఉపయోగపడే 2 విభిన్న అంశాలను వేరు చేయట. 2 ఉపయోగపడతాయి, పాలు ఉపయోగపడుతుంది, వెన్న ఉపయోగపడుతుంది. ఉపయోగపడే 2 విభిన్న అంశాలను వేరు చేయడం దీని యొక్క ముఖ్య కారణం. ఇక్కడ మనం చూసినట్లయితే 2 అంశాలను ఉపయోగిస్తాం. 2 అంశాలను మనం ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ వేరు చేసిన అంశాలను మనం ఏం చేస్తామంటే ఈ 2 అంశాలను ఉపయోగించుకుంటాం. ఇక్కడ వెన్నను ఉపయోగించుకుంటాం, పాలను ఉపయోగించుకుంటాం. ఈ రెండింటిని ఉపయోగించడం కోసం, సపరేట్గా ఉపయోగించడం కోసం మనం ఇక్కడ వేరు చేస్తున్నాం. నెక్స్ట్, తేయాకులను వేరు చేయుట. ఇందులో మనం టీ కాసినప్పుడు తేయాకులు మనం టీ నుంచి వేరు చేస్తాం కాబట్టి ఉపయోగపడని అంశాలను తొలగించుట. దీనికి కారణం ఏంటంటే, వేరు చేయడానికి కారణం ఏంటంటే ఉపయోగపడని, మనకు తేయాకుతో ఉపయోగం లేదు. టీ కాసిన తర్వాత తేయాకుతో అవసరం లేదు కాబట్టి ఆ తేయాకును వేరు చేస్తున్నాం కాబట్టి ఉపయోగపడని అంశాలను వేరు చేయుట లేదా తొలగించుట. ఏం చేస్తాం మరి తొలగించిన తర్వాత అంటే మలినాలను పారవేస్తాం. తేయాకును పారవేస్తాం. ఇట్లా మనం పదార్థాలను ఎందుకు వేరు చేస్తామనేది ఒక బాక్స్ ద్వారా ఇచ్చి మళ్ళీ ఏం చేయమన్నాడు, జతపరచమని చెప్పడం జరిగింది. చూడండి, వేరు చేసే పద్ధతి, వేరు చేయటం గల కారణం, వేరు చేసిన అంశాలను మనం ఏం చేస్తామనే వాటిని సరైన విధానంలో జతపరచగలరా. ఇక్కడ మనం జతపరచమని మనకి ఇచ్చాడు, మనం చేసాం ఎవరికి. ఇది ఇంపార్టెంట్ అండి. ఇట్లా కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశాలు ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ మోడల్లో కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు. ఓకేనా. మనం ఏదైనా ఒక పదార్థాన్ని ఉపయోగించే ముందు దానిలో కలిసి ఉన్న హానికరమైన లేదా పనికిరాని వేరు చేయవలసినటువంటి అవసరం ఉందని మనం గమనిస్తాం. ఏదైనా ఒక పదార్థాన్ని ఉపయోగించే ముందు దానిలో కలిసి ఉన్న
హానికరమైన పనికిరాని పదార్థాలను వేరు చేయవలసిన అవసరం ఉందని కనుక గమనిస్తాం. కొన్నిసార్లు ఉపయోగకరమైన పదార్థాలను విడిగా వాడుకోవాలంటే కూడా మనం ఏం చేస్తాం, ఇప్పుడు పాలు వెన్న ఉంది, వాటిని రెండింటిని వేరువేరుగా వాడుకోవాలనుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, వేరు చేస్తాం. వేరు చేయవలసినటువంటి పదార్థాలను వివిధ పరిమాణాల్లో ఉన్న చిన్న భాగాలు లేదా వస్తువులు కావచ్చు. ఇవి పదార్థం యొక్క ఏదైనా 3 స్థితుల్లో ఉండవచ్చు. ఈ పదార్థాలు ఎట్లుండొచ్చు, 3 స్థితుల్లో ఉండొచ్చు. ఆ స్థితులు ఏంటంటే 1 ఘన, 2 ద్రవ, 3 వాయు. పదార్థాలు 3 స్థితుల్లో ఉంటాయి. 1 ఘన పదార్థము, 2ది ద్రవ పదార్థము, 3ది వాయు పదార్థం. గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఈ 3 స్థితుల్లో పదార్థాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి కలిసిపోయిన పదార్థాల్లో భిన్న లక్షణాలు కలిగి ఉంటే వాటిని మనం ఎలా వేరు చేస్తాం? కలిసిపోయిన పదార్థాలు భిన్న లక్షణాలు, అన్ని పదార్థాలకు ఒకే లక్షణాలు ఉండవు. కాబట్టి భిన్న లక్షణాలు కలిగి ఉంటే వాటిని మనం ఎలా వేరు చేస్తామంటే, అలా వేరు చేయడానికి ఒక్కొక్క వేరు చేయడానికి వేరు చేసే పద్ధతులు ఉంటాయి. ఇక్కడ చూడండి, వేరు చేసే పద్ధతులు. ఇప్పుడు మనం వేరు చేసే పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఒకదానితో ఒకటి కలిసిన పదార్థాలను వేరు చేయడానికి కొన్ని సాధారణ లేదా సరళ పద్ధతులను మనం చర్చిద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే చేతితో ఏరివేయుట. ఇక్కడ చూసినట్లయితే మనం ఆహార ధాన్యం ఇప్పుడు బియ్యం ఉన్నాయి, బియ్యంలో రాతి ముక్కలు లేదా ఇంకో అనవసరమైనటువంటి చెక్క ముక్కలు అలాంటివి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, చేతితో వేరు చేస్తాం. అట్లా మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకు అవసరం లేదు. నెక్స్ట్ చూసినట్లయితే గోధుమలు, బియ్యము, పప్పులు నుండి ధూళి లేదా రాయి పొట్టు వంటి కొంచెం పెద్ద పరిమాణంలో, ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ వర్డ్ పెద్ద పరిమాణంలో ఉన్న మలినాలను వేరు చేయడానికి మనం చేతితో వేరు చేయుట అనే పద్ధతిని ఉపయోగిస్తాం. ఆ మలినాలు అనేటువంటివి పెద్ద పరిమాణంలో ఉన్నప్పుడు మాత్రమే మనం చేతితో వేరు చేయడానికి అవకాశం ఉంటుంది. చేతితో వేరు చేయుట అనే పద్ధతిని మనం ఉపయోగిస్తాం. ఈ చేతితో వేరు చేయడం అనేది కూడా వేరు చేసే పద్ధతిలో ఒకటి. సాధారణంగా మలినాలు మోతాదు ఎక్కువగా ఉండదు. అంటే ఇందులో మలినాలు పరిమాణంలో పెద్దగా ఉంటాయి, ఎక్కువ మోతాదు ఉండవు, అంటే ఎక్కువ సంఖ్యలో ఉండవు. ఇటువంటి పరిస్థితుల్లో పదార్థాలను వేరు చేయడానికి చేతితో వేరువేయట అనుకూలమైన పద్ధతిని మనం తెలుసుకుంటాం. చేతితో వేరు చేయడం అనేటువంటిది అనుకూలమైన పద్ధతి. నెక్స్ట్ నూర్పిడి చూడండి, పంటల నూర్పిడి. పంట కోత తర్వాత పంట పొలాల్లో పడి ఉన్నటువంటి గోధుమలను లేదా వరి దుబ్బలను మీరు తప్పక చూసే ఉంటారు. ధాన్యాన్ని దుబ్బలు మొదలైన వాటి నుండి ధాన్యాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతిని మనం దుబ్బలను తెలిసిన ఆ దుబ్బలు లేదా వరి కట్టల నుంచి మనం ధాన్యాన్ని వేరు చేయడానికి ఏం చేస్తాం, నూర్పిడి అనే ఈ పద్ధతిలో ధాన్యం నుంచి గింజలను వేరు చేయడానికి వాటి దుబ్బలను నేలకు కొడతారు. కొన్నిసార్లు ఎద్దుల సహాయంతో కూడా నూర్పిడి చేస్తారు. పెద్ద మొత్తంలో ధాన్యాన్ని నూర్పిడి చేయడానికి, అంటే ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని నూర్పిడి చేయడానికి మనం యంత్రాలను కూడా ఇప్పుడు ఉపయోగిస్తున్నాం. మనము ఇప్పుడు ఉన్న వరి కర్రలు కానీ లేకపోతే జొన్న కర్రలు కానీ వాటి నుండి ధాన్యాన్ని వేరు చేయడం కోసం ఏం చేస్తాం, నూర్పిడి అనేది కూడా వేరు చేసే పద్ధతుల్లో ఒక పద్ధతి. నూర్పిడి అనేటువంటి పద్ధతిని ఉపయోగిస్తాం. మనకు అనవసరమైన విషయాలు అవసరం లేదండి, చాలా ఉంటుంది మ్యాటరు. మనకు తెలుసు చిన్న ఎగ్జాంపుల్స్. ఈ బుక్ 6th క్లాస్ బుక్ చాలా తక్కువగా ఉంటుంది మ్యాటరు. మనం మెయిన్ విషయాలను చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం, ఓకేనా. ఇది నెక్స్ట్, ఇది నూర్పిడి లేదా వేరు, ఇది ఒక రకమైనటువంటి పద్ధతి. నూర్పిడి అనేది కూడా ఒక రకమైనటువంటి పద్ధతి. నెక్స్ట్ తూర్పార పట్టడం. చూడండి, రంపపొట్టు లేదా ఎండుటాకుల పొడి ఇసుక మిశ్రమాన్ని తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని ఒక న్యూస్ పేపర్ పళ్ళెంలో ఉంచి దాన్ని తేలికగా విడగొట్టడానికి ప్రయత్నించండి. ఇక్కడ చూడండి, అది ఎగ్జాంపుల్ మనకి ఇచ్చినటువంటి యాక్టివిటీ. ఇక్కడ చూడండి, ఇసుక, రప్పపొట్టు లేదా ఎండుటాకుల పొడి రెండు ఒకే చోట పడతాయా? మిశ్రమంలో గాలిలో ఎగిరిపోయే అంశం ఏదైనా ఉందా? మనం ఒక ఎత్తైన ప్రదేశం మీద ఉండి ఈ మూడింటితో కూడినటువంటి మిశ్రమాన్ని పైనుంచి కిందికి పోసినట్లయితే, గాలి ఊచే దిశలో పైనుంచి కిందికి పోసినట్లయితే రెండు ఒకే చోట పడతాయా? మిశ్రమంలో గాలికి ఎగిరిపోయే అంశం ఏదైనా ఉందా? రెండు అంశాలను గాలి వేరు చేయగలిగిందా? అంటే ఇక్కడ మనం తూర్పార పట్టడంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మిశ్రమంలోని వేరువేరు అంశాలను వేరు చేసే పద్ధతిని, ఒక అంశంని ఇంకొక అంశం, మిశ్రమంలోని వేరువేరు అంశాలను వేరు చేసే పద్ధతిని మనం తూర్పార పట్టడం అని అంటారు. గాలి ద్వారా లేదా గాలిని ఊదడం ద్వారా మిశ్రమంలోని బరువైన తేలికైన, ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి, బరువైన తేలికైన అంశాలను వేరు చేయడానికి మనం తూర్పార పట్టడం అనేటువంటి పద్ధతిని ఉపయోగిస్తాం. ఇది ఒక రకమైనటువంటి తూర్పార పద్ధతి. ఈ పద్ధతిని రైతులు సాధారణంగా బరువైన ధాన్యపు గింజల నుంచి తేలికైన పొట్టును వేరు చేయడానికి
ఉపయోగిస్తారు. గాలి వలన పొట్టు దూరంగా నెట్టివేయబడుతుంది. ధాన్యపు గింజలు వేరు చేయబడి కింద కుప్పగా ఏర్పడతాయి. వేరు చేసిన పొట్టును అనేక అవసరాలకు పశువులకు మేతగా కూడా ఉపయోగించుకుంటారు. ఇది మనం తూర్పార పట్టడం పద్ధతి. నెక్స్ట్ జల్లెడ పట్టడం. నెక్స్ట్ పద్ధతి జల్లెడ పట్టడం. పిండితో వంటకం సిద్ధం చేయాలనుకోవచ్చు. అందులో ఉండే మలినాలు ఊకను మనం తొలగించాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక జల్లెడను తీసుకొని దానిలో పిండి పోస్తాం. జల్లెడ పట్టినప్పుడు లావైన మలినాలు జల్లెడ మీద ఉండిపోయి సన్నటి పిండి రేణువులు జల్లెడ రంధ్రాల గుండా కిందికి పడతాయి. మలినాలను ఊకను తొలగించాలన్నప్పుడు పిండి మిల్లులో గోధుమలను పిండిగా మార్చడానికి ముందు వాటిలోని పొట్టు రాళ్ళు వంటి మలినాలను తొలగిస్తారు. సాధారణంగా సంచి నిండా ఉన్న గోధుమలను వాలుగా ఉంచిన ఈ విధంగా వాలుగా ఉంచినటువంటి జల్లెడ మీద పోస్తారు. నూర్పిడి మరియు తూర్పార పట్టిన తర్వాత కూడా గోధుమలలో ఇంకా ఉన్న రాళ్ళు పరకలు పొట్టు జల్లెడ ద్వారా తొలగించబడతాయి. ఇందులో పరిమాణంలో ఒకటేమో పెద్దగా ఉండాలి, ఒకటేమో చిన్నగా ఉండాలి. ఆ పెద్ద వాటిని తొలగించడం కోసం మనం జల్లెడను ఉపయోగిస్తాం. జల్లెడ యొక్క రంధ్రాల గుండా చిన్న పరిమాణంలో ఉన్నటువంటి వస్తువులు వేరు చేయబడతాయి. ఇక చూడండి, మనం కన్స్ట్రక్షన్లో నిర్మాణ స్థలాలలో ఇసుక నుండి చిన్న గులకరాళ్లను వేరు చేయడానికి ఇలాంటి జల్లెడను కూడా ఉపయోగించడాన్ని మనం చూస్తూ ఉండవచ్చు. నెక్స్ట్ మిశ్రమం యొక్క అంశాలు వేరువేరు పరిమాణంలో. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఇంపార్టెంట్ ఈ వర్డ్. మిశ్రమం యొక్క అంశాలు రెండు లేదా మూడు ఉన్నాయి. ఒక మిశ్రమం ఉంది. రెండు పదార్థాలు వస్తువులు కలిగినటువంటి మిశ్రమం ఉంది. మిశ్రమం యొక్క అంశాలు వేరువేరు పరిమాణాలను కలిగి ఉన్నప్పుడు జల్లెడ పట్టడంను ఉపయోగిస్తాం. ఇది వేరు చేయి పద్ధతుల్లో జల్లెడ పట్టడం కూడా ఒక పద్ధతి. నెక్స్ట్ అవక్షేపం, తేర్చడం, వడపోత. ఈ మూడు కూడా సపరేట్ పద్ధతులు ఒకే దగ్గర ఇవ్వడం జరిగింది. చూడండి, కొన్నిసార్లు తూర్పార పట్టడం, చేతితో ఏరివేయడం, మిశ్రమంలోని అంశాలను వేరు చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఉదాహరణకు బియ్యం లేదా పప్పులో దుమ్ము, ధూళి, మట్టి, రేణువులు వంటి తేలికపాటి మలినాలు ఉండవచ్చు. వండడానికి ముందు బియ్యం లేదా పప్పుల నుండి అటువంటి మలినాలను ఎలా వేరు చేస్తాము అంటే, బియ్యం లేదా పప్పులను సాధారణంగా వండడానికి ముందు కడుగుతారు. మనం వీటిని నీరు కలిపినప్పుడు దుమ్ము, అణువులు వంటి మలినాలు వేరు చేయబడతాయి. ఈ మలినాలు నీటిలోకి వెళ్తాయి. ఇప్పుడు ఏవి పాత్ర దిగువకు మునుగుతాయి. బియ్యం లేదా దుమ్ము ఎందుకు అంటే, బియ్యం లేదా పప్పు కడిగిన నీళ్లను పారబోయడానికి పాత్రను వంచడం మీరు చూసారా? మనం చూస్తాం. మన ఇంట్లో మన అమ్మ వాళ్ళు చేసేటువంటి దాన్ని మనం చూస్తాం. నీరు కలిసినప్పుడు మిశ్రమంలోని బరువైన అంశం నీటి అడుగు భాగానికి చేరుతుంది. ఈ ప్రక్రియనే అవక్షేపం అంటారు. మనం తీసుకున్నటువంటి మిశ్రమంలో బరువుగా ఉన్నటువంటి అంశం ఏమవుతుంది, నీటి కింది భాగంలోనికి పోతుంది. ఈ విధంగా బరువైనటువంటి అంశం కింది భాగంలోకి ఏర్పడగా మిగిలినటువంటి అంశాన్ని మనం ఏమంటాం, అవక్షేపము అని అంటాం. నీరు దుమ్ముతో పాటు తొలగించబడినప్పుడు ఈ ప్రక్రియను తేర్చడం అంటారు. ఇప్పుడు రైస్ ఉంది, అందులో దుమ్ము ఉంది, రాళ్ళు కాకుండా దుమ్ము ఉంది. అప్పుడు మనం నీటిని కలిపి నీరు వంచినప్పుడు ఏమవుతుంది, ఆ దుమ్ము నీటితో పాటు వెళ్ళిపోతుంది. దాన్ని మనం ఏమంటాం, తేర్చడం అంటాం. నీటిలో బరువైన అంశాలు ఉంటే ఆ బరువైన అంశాలు ఒక మిశ్రమానికి నీటిని కలపడం వల్ల బరువైన అంశాలు ఏమైతే కింది వైపుకు పోతే దాన్ని అవక్షేపం అంటారు. అవక్షేపానికి, తేర్చడానికి, వడపోయడానికి డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతుంది. కన్ఫ్యూజన్ కాకుండా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అవక్షేపం అంటే బరువైన అంశాలు క్రింది భాగంలోనికి వస్తే ఆ విధంగా ఏర్పడిన పదార్థాన్ని మనం అవక్షేపం అంటాం. లేదా పల్చటి దుమ్ము లాంటి పదార్థం ఏదైనా మిశ్రమంలో ఉంటే దాన్ని నీటిని కలిపినప్పుడు ఆ నీటితో ఆ దుమ్ము తొలగిపోయినప్పుడు దాన్ని ఏమంటాం, తేర్చడం అని అంటాం. అవక్షేపం, తేర్చడం ద్వారా వేరు చేయగల మరికొన్ని మిశ్రమాలను మనం కనుగొందాం. ఒకదానితో ఒకటి కలవలేని రెండు ద్రవాల మిశ్రమాన్ని వేరు చేయడానికి ఇదే సూత్రంను ఉపయోగిస్తారు. ఉదాహరణకి ఈ ప్రక్రియ ద్వారా నూనె మరియు నీటిని వాటి మిశ్రమం నుంచి వేరు చేయవచ్చు. అటువంటి ద్రవాల మిశ్రమాన్ని కొంత సమయం పాటు కదలకుండా ఉంచితే అవి రెండు వేరువేరు పొరలుగా, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉంది, వాటర్కి కిరోసిన్ యాడ్ చేసినాం అనుకో, లేకపోతే కొబ్బరి నూనె కానీ ఆయిల్ కానీ ఏది యాడ్ చేసినా అది ఒక కొద్దిసేపటి తర్వాత ఆ వాటర్ పైన ఒక లేయర్గా తయారవుతుంది. అవి రెండు వేరువేరు పొరలుగా ఏర్పడతాయి. పై పొరగా ఏర్పడిన భాగాన్ని మనం తేర్చడం ద్వారా ఏం చేయొచ్చు, వేరు చేయవచ్చు. ఈ రెండు పదార్థాలు కలవవు, గుర్తుపెట్టుకోవాలి.
తేర్చడం కూడా కలవని రెండు ద్రవాల మిశ్రమాన్ని వేరు చేయడానికి మనం ఏం చేస్తాం, తేర్చడం అనేటువంటి వేరు చేయి పద్ధతిని మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు మరొకసారి ఘన ద్రవ పదార్థాల మిశ్రమాన్ని పరిశీలిద్దాం. తేనీటిని సిద్ధం చేసిన తర్వాత తేయాకులను తొలగించడానికి మనం టీ తయారు చేస్తాం. ఆ టీలో ఉన్న టీ లీవ్స్ ఉంటాయి కదా, ఆ లీవ్స్ని తొలగించడానికి మీరు ఏం చేస్తారంటే మనం తేయాకులను తొలగించడానికి జాలిని ఉపయోగిస్తాం. తేర్చడం ద్వారా ప్రయత్నించండి. తేర్చడం ద్వారా ఇది కొద్దిగా సహాయపడుతుంది. అంటే మనం కొద్దిగా తేర్చడం ద్వారా అంటే ఇట్లా ఉంచి తేర్చడం ద్వారా ఉడక మనం ఏం చేయొచ్చు, కొంతవరకు ఏం చేయొచ్చు, మనము తేయాకు ఆకులను తొలగించవచ్చు. ఇది కొద్దిగా సహాయపడుతుంది. అయితే మీరు ఇప్పటికీ మీ తేనీటిలో కొన్ని ఆకులను గమనించి ఇంకా మనం అట్లా తేలిస్తే ఏమైతే ఇంకా కొన్ని ఉంటాయి. కానీ జాలి ద్వారా తేనీటిని పోయాలి. అది అన్ని తేయాకులను జాలిలోనే ఉన్నాయా, ఈ ప్రక్రియనే వడపోత అంటారు. మనం ఇప్పుడు అలా కాకుండా జాలిని ఉపయోగించడం అనుకో లేదా సిబ్బిని ఉపయోగించడం అనుకో, దాని ద్వారా తేయాకులను వడపోసినట్లయితే ఏమవుతుంది, ఆ తేయాకులు మొత్తం అక్కడే ఆగిపోయి అందులో ఉన్నటువంటి టీ మిశ్రమం మనకు కింది వైపుకి వస్తుంది. ఈ ప్రక్రియను మనం ఏమంటామంటే వడపోత అని అంటాము. అయితే తేనీటి నుండి తేయాకులను వేరు చేయడానికి ఏ ప్రక్రియ సరైందో, తేర్చడమా లేకపోతే వడపోతనా అంటే వడపోత. ఇప్పుడు ఉదాహరణగా మనం ఉపయోగించే నీటిని పరిశీలిద్దాం. అన్ని సమయాల్లో త్రాగడానికి సురక్షితమైన నీరు లభించదు. కొన్నిసార్లు కుళాయి ద్వారా సరఫరా చేయబడినటువంటి నీరు బురదగా ఉండవచ్చు. వర్షాల తర్వాత చెరువులు, నదుల నుండి సేకరించినటువంటి నీరు కూడా బురదగా ఉండవచ్చు. కరగని గుర్తుపెట్టుకోవాలి. కరగని మలినాలను తొలగించడానికి మనం ఉపయోగించే కొన్ని పద్ధతులను ఇప్పుడు చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, రెండో గ్లాసులోని నీరు ఇప్పటికీ బురదగా ఉందా, గోధుమ రంగులో ఉందా? మనం ఒక 2 గ్లాసులు తీసుకొని అందులో మట్టిని కలిపి ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు ఇప్పటికీ బురదగా ఉందా, గోధుమ రంగులో ఉందా? ఇప్పుడు దాన్ని వడపోయండి. అలాగే తయారు చేసినటువంటి మిశ్రమం నుంచి ఒక గుడ్డ ముక్కతో వీటిని వడపోయడానికి ప్రయత్నిద్దాం. గుడ్డ ముక్కలో నేసిన దారాల మధ్య ఉన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. గుడ్డలోని ఈ రంధ్రాలను వడపోత సాధనంగా ఉపయోగించవచ్చు. ఇంకా ఏమవుతుంది, మనం ఆ గుడ్డ ద్వారా మట్టిని మరియు నీరుని కలిపినటువంటి మిశ్రమాన్ని వడపోస్తే ఏమవుతుంది, ఆ నీరు ఇంకా బురదగానే ఉంటుంది. నీరు వడపోయబడుతుంది, మట్టి వేరు చేయబడుతుంది, కానీ నీరు మాత్రం బురద రంగులోనే ఉంటుంది. బురదగానే ఉన్నట్లయితే ఇంకా సూక్ష్మంగా ఉన్నటువంటి రంధ్రాలు కలిగిన వడపోత సాధనాన్ని ఉపయోగించి మలినాలను వేరు చేయవచ్చు అని చెప్తున్నాడు. వడపోత కాగితం అటువంటి అతి సన్నని రంధ్రాలు కలిగిన వడపోత సాధనం లేదా వడపోత కాగితాన్ని ఉపయోగించి మనం ఈ సోపానాలను చూపుతుంది. చూడండి ఏమేం చేయాలనేది. ఒక వడపోత కాగితాన్ని శంకు ఆకారంలో మడిచి ఒక గరాటు మీద అమర్చాలి. ఈ మిశ్రమాన్ని వడపోత కాగితం మీద పోయాలి. మిశ్రమంలోని ఘన పదార్థ కణాలు ఏమైతే వడపోత కాగితం గుండా వెళ్లకుండా దాన్ని నిలిపివేస్తుంది. ఈ విధంగా మనం స్వచ్ఛమైనటువంటి మలినాలు లేనటువంటి సూక్ష్మ మలినాలు లేనటువంటి స్వచ్ఛమైన నీటిని వడపోత ద్వారా పొందవచ్చు. ఇది వడపోత. గుర్తుపెట్టుకోవాలి, వడపోత, తేర్చడం, అవక్షేపం, ఈ 3 అనేటువంటివి కూడా వేరు చేయు పద్ధతులే. ఈ 3 కూడా అవక్షేపము, తేర్చడము, వడపోత. ఇది నెక్స్ట్ చూడండి. సాధారణంగా పండ్లు, కూరగాయల రసాలను తాగబోయే ముందు గుజ్జులోని గింజలు, ఘనరేణువులను వేరు చేయడానికి వడపోస్తారు. మన ఇళ్లలో కాటేజ్ చీజ్, పన్నీరు తయారీ ప్రక్రియలో కూడా వడపోత పద్ధతినే మనం ఏం చేస్తాం, పన్నీరు తయారు చేసే పద్ధతిలో కూడా వడపోత పద్ధతిని ఉపయోగిస్తాం. పన్నీరు తయారీకి పాలు మరిగేటప్పుడు మనం ఏం చేస్తాం, కొన్ని చుక్కల నిమ్మరసం, పాలు బాగా మరిగిన తర్వాత వాటికి కొన్ని చుక్కల నిమ్మరసం కలపడం ద్వారా పాలు ఏమైతే విరిగిపోతాయి. ఇది ఘన రూపంలో ఉండేటువంటి పన్నీరును ఒక ద్రవ మిశ్రమాన్ని ఇస్తుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఒక ఘన రూపంలో ఉన్న పన్నీరు ద్రవ మిశ్రమం ఏర్పడుతుంది. తర్వాత ఈ మిశ్రమాలన్నిటిని పల్చని గుడ్డ లేదా జాలి ద్వారా వడపోసి మనకు కావాల్సినటువంటి పన్నీరును మనం వేరు చేసుకుంటాం. ఇది కూడా వడపోత పద్ధతి ద్వారానే జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే బాష్పీభవనం. నెక్స్ట్ ఇంకో వేరు చేయి పద్ధతి ఏంటంటే బాష్పీభవనం. ఒక బీకర్లో నీటికి 2 చెంచాల ఉప్పును కలిపి బాగా కలయబెట్టండి. నీటి రంగులో ఏదైనా మార్పును గమనించారా? నీటిని కలయబెట్టిన తర్వాత బీకర్లో ఉప్పును ఏమైనా చూసారా? ఉప్పు నీటిని కలిగి ఉన్న ఈ బీకర్ను వేడి చేయండి. బీకర్లో ఉప్పు ఏమైనా చూస్తారా? ఉప్పు నీటి కలిగి ఉన్నటువంటి ఈ బీకర్ను వేడి చేయండి. నీటిని పూర్తిగా మరగనిద్దాం. ఇప్పుడు బీకర్లో ఏం మిగిలింది అని చూస్తే, ఇప్పుడు నీటిని దాని ఆవిరిగా మార్చే ప్రక్రియను నీటిని దాని ఆవిరిగా మార్చే ప్రక్రియని మనం ఏమంటామంటే
బాష్పీభవనం. ఏమంటాం? బాష్పీభవనం అంటారు. నీరు ఉన్న ప్రతి చోట ఈ బాష్పీభవన ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది. సముద్రాలలో, నదుల్లో, చెరువుల్లో అన్నిట్లో చోట ఉడక బాష్పీభవనం నిరంతర ప్రక్రియగా జరుగుతూ ఉంటుంది. ఉప్పు ఎక్కడి నుండి వస్తుందని మీరు అనుకుంటున్నారు? సముద్రపు నీటిలో చాలా లవణాలు కరిగి ఉంటాయి. ఈ లవణాలలో సాధారణ లవణం ఉప్పు ఒకటి. సముద్రపు నీటిని లోతు లేని గుంటలలో నిలిపి ఉంచినప్పుడు నీరు సూర్యరశ్మి ద్వారా వేడెక్కి నెమ్మదిగా బాష్పీభవనం ద్వారా నీటి ఆవిరిగా మారుతుంది. కొన్ని రోజులలో ఘన లవణాలు మాత్రమే మిగిలేలా నీరు పూర్తిగా ఆవిరైపోతుంది. లవణ మిశ్రమాన్ని మరింత శుద్ధి చేయడం ద్వారా సాధారణంగా మనం ఉప్పు లభించడం అనేటువంటిది జరుగుతుంది. ఉప్పును పొందడం జరుగుతుంది. ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చేస్తారు. సముద్రపు ఉప్పు నీటి నుండి ఉప్పును పొందడం, ఇది బాష్పీభవన ప్రక్రియ ద్వారా మనం పొందవచ్చు. బాష్పీభవనం అనేటువంటి పద్ధతి కూడా ఒక వేరు చేయు పద్ధతిలో ఒకటి. నెక్స్ట్, వేరు చేయడానికి ఒకటి కంటే ఎక్కువ పద్ధతులను ఉపయోగించడం. చూడండి, మిశ్రమాల నుండి పదార్థాలను వేరు చేయడానికి మనం కొన్ని పద్ధతులను అధ్యయనం చేస్తాం. తరచుగా మిశ్రమంలో ఉండే వివిధ పదార్థాలను వేరు చేయడానికి ఒక పద్ధతి సరిపోదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఒకటి కంటే ఎక్కువ పద్ధతులు అవసరమైనప్పుడు, ఒక పదార్థాన్ని వేరు చేయాలనుకున్నప్పుడు ఒకటి కంటే ఎక్కువ పద్ధతులు అవసరమైనప్పుడు ఈ పద్ధతుల నుండి ఒకటి కంటే ఎక్కువ పద్ధతులు ఉపయోగించవలసిన అవసరం ఉంటుంది. మనకి ఇక్కడ ఒక కృత్యం ఇచ్చాడు చూడండి. వీటిని వేరు చేయడానికి చేతితో ఏరివేయటం. ఇట్లా మనం చూసినట్లయితే మనం తేర్చిన ద్రవం నుండి నీటిని వేరు చేయాలి. ఈ ద్రవాన్ని కెటిల్లో పోయండి. కెటిల్లో పై మూతను ఉంచండి. కెటిల్ను కొంతసేపు వేడి చేయండి. తర్వాత కెటిల్ యొక్క గొట్టం నుండి ఆవిరి బయటకు రావడాన్ని మనం పరిశీలిద్దాం. లోహపు పల్లాన్ని తీసుకోండి. కెటిల్ యొక్క గొట్టం ఎగువన ఈ పళ్ళెం పట్టుకోండి. గొట్టం యొక్క ఎగువ భాగంలో ఈ పళ్ళెాన్ని పట్టుకోండి. మంచు ముక్కల కారణంగా చల్లబడిన లోహపు పళ్ళెమును ఆవిరి తాకినప్పుడు అది సాంద్రీకరణం చెంది, అక్కడ ఏమవుతుంది? ఇప్పుడు మనం వాటర్ని హీట్ చేసినప్పుడు ఆ ఆవిరి అనేటువంటిది వెళ్ళి ఏమవుతుంది? మనం బీకర్ పైన పట్టుకున్నటువంటి ఆ లోహపు పళ్ళెం ఉంటుంది కదా, దానికి తాకుతుంది. దానిపైన మనం ఐస్ ముక్కలు ఉంచితే ఆ ఆవిరైనటువంటి ఆ నీటి బిందువులన్నీ ఒక దగ్గరకు చేరి సాంద్రీకరణం చెంది మళ్ళీ ఏమైతే నీరుగా మారి బీకర్లో పడడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ ఆవిరైనటువంటి ఆవిరి మళ్ళీ ఐస్ ముక్కల వల్ల ఏమవుతుంది? సాంద్రీకరణం. ఇక్కడ బాష్పీభవనం జరుగుతుంది, మళ్ళీ సాంద్రీకరణం. రెండు పద్ధతులు వెంటనే జరుగుతున్నాయి. ఇదే మనం ఇక్కడ చెప్తున్నాడు. వేరు చేయడానికి ఒకటి కంటే ఎక్కువ పద్ధతులను ఉపయోగించడమని చెప్తున్నాడు. ఓకేనా? సాంద్రీకరణం చెంది ద్రవ నీటిని ఏర్పరుస్తుంది. ఆవిరి సాంద్రీకరణం చెంది ఏర్పడిన నీటి బిందువులు పళ్ళెం నుండి పడడం మీరు గమనించారు కదా. నీటి ఆవిరిని ద్రవ రూపంలోకి మార్చే ప్రక్రియను మనం ఏమంటామంటే సాంద్రీకరణం. నీటి ఆవిరిని ద్రవ రూపంలోనికి మార్చే ఈ ప్రక్రియను మనం సాంద్రీకరణం అంటాం. అప్పుడే మరిగించిన పాలపై ఉంచిన మూత క్రింది భాగంలో సాంద్రీకరించబడిన నీటి బిందువులను మనం కిచెన్లో చూస్తుంటాం. సాధారణంగా మనం వేడి చేసినటువంటి మూత కొద్దిసేపు ఆఫ్ చేసినాక మనం దాన్ని మూత ఓపెన్ చేసినట్లయితే దాని కింది భాగంలో మొత్తం ఏముంటాయి? నీటి బిందువులు ఉంటాయి. అవంతా ఫస్ట్ ఏమవుతుంది? వేడికి, హీట్కి ఏమవుతుంది? నీటి ఆవిరి మొత్తం పళ్ళానికి, ఆ పాత్ర యొక్క పై కప్పు దానికి అంటుకొని ఉంటాయి. మనం ఆఫ్ చేసిన తర్వాత అవి చల్లబడి అవన్నీ నీటి బిందువులుగా మారడం అనేటువంటి జరుగుతుంది. నీరంతా ఆవిరైన తర్వాత నీళ్లు కాచే పాత్రలో ఏమి మిగిలి ఉంటుందంటే నీటి బిందువులే మిగులుతాయి. మనం ఈ విధంగా తేర్చుట, వడపోత, బాష్పీభవనం, సాంద్రీకరణ ప్రక్రియలను ఉపయోగించి ఇక్కడ ఇన్ని పద్ధతులను ఉపయోగించడం జరిగింది. మనం అన్ని పద్ధతులు తెలుసుకున్నాం కాబట్టి షార్ట్గా చదువుకుంటూ వెళ్తున్నాం. తేర్చడం, వడపోత, బాష్పీభవనం, సాంద్రీకరణ ప్రక్రియను ఉపయోగించి ఉప్పు, ఇసుక నీటిని వేరు చేసాం. ఇసుకతో కలిపిన ఉప్పు మిశ్రమం నుండి ఉప్పును తిరిగి పొందేటప్పుడు పహేలి ఒక సమస్య ఎదుర్కొన్నది. ఇసుకతో కలిపిన ఉప్పు మిశ్రమం నుండి ఉప్పును తిరిగి పొందేటప్పుడు పహేలి ఒక సమస్యను ఎదుర్కొన్నది. ఆమె ఒక ప్యాకెట్ ఉప్పును కొద్ది మొత్తంలో ఇసుక కలిపింది. ఒక ప్యాకెట్ ఉప్పు మొత్తాన్ని కొద్ది మొత్తంలో ఇసుక కలిపింది. తర్వాత ఉప్పును తిరిగి పొందడానికి సూచించిన పద్ధతిని ప్రయత్నించింది. అయితే ఆమె తీసుకున్న ఉప్పులో కొంత భాగాన్ని మాత్రమే తిరిగి పొందగలదని ఆమె తెలుసుకుంది. మరి ఏం తప్పు జరిగి ఉండవచ్చు అంటే, నీరు ఒక పదార్థాన్ని ఎంత పరిమాణంలోనైనా కరిగించుకోగలదు. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి సంబంధించి మనకు ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడు. అనేక పదార్థాలు నీటిలో కరిగి ద్రావణాన్ని ఏర్పరుస్తాయని మనం కనుగొన్నాం.
అనేక పదార్థాలు కలిసి ఏం చేస్తాయి, నీటిలో కరిగి ఏం చేస్తాయి, ద్రావణాన్ని ఏర్పరుస్తాయని మనం తెలుసుకుందాం. ఈ పదార్థాలు నీటిలో కరుగుతాయని మనం చెప్పవచ్చు. మనం నిర్ణీత పరిమాణంలోని నీటికి ఈ పదార్థాలను మరింత ఎక్కువగా కలుపుతూ పోతే, ఒక బీకర్లో కొంత పరిమాణంలో నీళ్ళు తీసుకున్నామండి. ఈ నిర్ణీత పరిమాణంలో ఉన్నటువంటి నీటికి పదార్థాలను కలుపుకుంటూ వెళ్తే, ఓ నిర్ణీత పరిమాణంలో నీటికి పదార్థాలు మరింత ఎక్కువ కలిగితే ఏమవుతుంది, కొంతసేపటి తర్వాత ఈ పదార్థం కరగదు. అలా జరుగుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ కొన్ని చెంచాల ఉప్పు కరిపిన తర్వాత కొంత ఉప్పు కరగకుండా మనం ఒక బీకర్లో వాటర్ తీసుకొని అందులో ఉప్పు కలుపుకుంటూ పోతే కొంతసేపటి తర్వాత ఉప్పు కరగదు, ఆగిపోతుంది. అలా కరగకుండా అలాగే బీకర్ దిగువన చేరుతుంది మీరు కనుగొన్నారా? ఒకవేళ అవును అయితే మనం తీసుకున్న నీటిలో ఇంకా ఎక్కువ ఉప్పు కరగదని దీని అర్థము. ఈ ద్రావణాన్ని మనం ఏమంటామంటే సంతృప్త ద్రావణం. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నీటిలో ఇంకా ఎక్కువ ఉప్పు కరగదని మనం అర్థం. అంటే ఆ నీరు ఎంతవరకు అయితే ఆ పదార్థాలని కరిగించుకోగలదో అలాంటి పదార్థాలను, ఇంకా కరిగించుకోలేని పదార్థం ఉంటుంది, ఆ కరిగించుకోలేని దాన్ని మనం సంతృప్త ద్రావణం అని అంటాం. అధిక మోతాదులో ఇసుకతో కలిపిన ఉప్పు మిశ్రమం నుండి ఉప్పును తిరిగి పొందేందుకు పహేలి ప్రయత్నించినప్పుడు ఏమి తప్పు జరిగి ఉంటుందనేది దాని గురించి ఇక్కడ ఒక ఆధారం ఉంది. సంతృప్త ద్రావణాన్ని తయారు చేయడానికి అవసరమైన దానికంటే ఉప్పు పరిమాణం చాలా ఎక్కువగా ఉండవచ్చు. ఇలా కరగకుండా మిగిలిపోయిన ఉప్పు ఇసుకతో కలిసిపోయి ఉండడం వల్ల తిరిగి పొందలేకపోయింది. అప్పుడు మనం ఆమె ఎక్కువ ఉప్పులో కొంచెం ఇసుక కలిపింది, ఏమైంది, ఆ ఎక్కువ ఉప్పు ఉండడం వల్ల ఆ ఉప్పు ఏమైంది, ఇసుకతో కింది భాగంలోకి అవక్షేపం రూపంలో చేరిపోయింది. వాటర్ని తీసుకొని ఆ వాటర్ని మనం ఎవాపరేట్ చేస్తే దాని నుంచి ఉప్పు లభించడం అనేది జరిగింది. అయితే ఆమె కలిపినంత ఉప్పు మనం ఆ వాటర్ని ఎవాపరేట్ చేయడం వల్ల, బాష్పీభవనం చెందించడం వల్ల ఆమె పొందలేదు. ఎందుకు పొందలేదంటే ఎక్కువ అదనంగా కరగని ఉప్పు ఏమైంది, కింది భాగంలో పెరిగిపోయింది. ఆ విధంగా కొంత ఉప్పును ఆమె పొందలేకపోయింది అనేది చెప్తున్నారు. మిశ్రమంలో ఉన్న ఉప్పు మొత్తాన్ని కరిగించడానికి ఆమె వద్ద తగినంత నీరు లేదని అనుకుందాం. ద్రావణం సంతృప్తమయ్యే ముందు నీటికి మరింత ఉప్పును కరిగించడానికి ఏదైనా మార్గం ఉందా? ఇక్కడ చూడండి, ఒక బీకర్లో కొంచెం నీరు తీసుకొని ఇంకా ఎంత మాత్రము కరగలేనంత వరకు అందులో ఉన్న ఉప్పు కలపండి. కరగలేనంత ఉప్పు ఉంటుంది చూసినా, కరగలేనంత వరకు అందులో ఉప్పును కలపండి. ఇది మీకు ఉప్పు యొక్క సంతృప్త ద్రావణాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ సంతృప్త ద్రావణంలో కొద్దిగా ఉప్పు వేసి వేడి చేయండి. ఏం చేస్తారు, ఇప్పుడు ఒక బీకర్ తీసుకొని అందులో కొంచెం నీరు తీసుకొని అందులో కరగలేనంత వరకు ఉప్పు వేసినామండి. మీకు ఇది ఉప్పు యొక్క సంతృప్త ద్రావణం. ఇప్పుడు సంతృప్త ద్రావణం తయారైంది. ఇప్పుడు ఈ సంతృప్త ద్రావణంలో కొద్దిగా ఉప్పు వేసి మళ్ళీ కొంచెం ఉప్పు వేసి వేడి చేయాలి. మీరు ఏం కనుగొంటారంటే బీకర్ దిగువన ఉన్న కరగని ఉప్పు ఏమవుతుందంటే కరిగిపోతుంది, మళ్ళీ ఆ వేడికి కరుగుతుంది. అది ఇప్పుడు కరిగిపోయింది. ఒకవేళ అవునైతే ఈ ద్రావణంలో మరికొంత ఉప్పును వేసి వేడి చేయడం ద్వారా కరిగించవచ్చు. ఈ వేడి ద్రావణాన్ని చల్లబరచండి. ఉప్పు మళ్ళీ బీకర్ దిగువకు చేరినట్టు కనిపిస్తుందా అంటే మళ్ళీ చల్లబడిన తర్వాత మళ్ళీ దిగువ భాగంలో మనకు కనిపిస్తుంది. ఈ కృత్యం వేడి చేస్తే నీటిలో ఎక్కువ మోతాదులో ఉప్పు కరుగుతుంది. అని సూచిస్తుంది. నీరు వేరువేరు కరిగే పదార్థాలను సమాన మొత్తంలో తనలో కరిగించుకోగలదు. ఇది నీరు ఏం చేస్తుందంటే వేరువేరు కరిగే పదార్థాలను సమాన మొత్తంలో తనలో కరిగించుకోగలదని మనం ఈ కృత్యం ద్వారా మనం తెలుసుకున్నాం. ఇంకొకటి ఇచ్చారు చూడండి, ఇక్కడ 2 గ్లాసులను తీసుకొని ఒక దానిలో అరకప్పు నీళ్లు పోయండి. 2 గ్లాసులు ఒకటి తీసుకొని ఒక దాంట్లో అరకప్పు వరకు నీళ్లు పోయండి. ఒక గ్లాసులో 1 చెంచా ఉప్పు వేసి ఆ ఉప్పు కరిగిపోయే వరకు కలపండి. ద్రావణం సంతృప్తమయ్యే వరకు ఒక్కొక్క చెంచా చొప్పున ఉప్పును వేస్తూ కలుపుతూ ఉండండి. నీటిలో ఎన్ని చెంచాల ఉప్పు కరిగిందో ఆ సంఖ్యను నమోదు చేయాలి. ఇప్పుడు చక్కెరతో అదే కృత్యాన్ని మరల చేయండి. ఇదేమో ఉప్పుతో, ఇంకోటి కృత్యం చక్కెరతో మరల చేయండి. నీటిలో కరిగే కొన్ని పదార్థాల జాబితాలతో కూడా దీన్ని మరల చేయండి. నీరు వేరువేరు పదార్థాలను వేరువేరు మోతాదులో కరిగించుకుంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 స్పూన్ల ఉప్పును కరిగించుకుంటే ఇక్కడ 10 స్పూన్స్ అట్లా. అంటే నీరు వేరువేరు పదార్థాలను ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మనకు స్టేట్మెంట్లో ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజన్ అవుతాం. అన్ని పదార్థాలని నీరు ఒకే రకమైన పద్ధతుల్లో తనలో కరిగించుకోలేదు. దాని క్రింది వాక్యంలో ఏది కరెక్టు అని ఇస్తాడు. కరిగించుకోలేదు అంటే కరిగించుకుంటుంది. నీరు వేరువేరు పదార్థాలను వేరువేరు మోతాదులో కరిగించుకుంటుంది.
అన్ని వేరు మోతాదులో కరిగించుకుంటుంది, సమాన మోతాదులో కరిగించుకోదు. సమాన మోతాదులో ఇచ్చినప్పుడు తప్పు అవుతుంది, వేరు మోతాదులో కరిగించుకుంటుంది. పదార్థాలను వేరు చేయడానికి మనం కొన్ని పద్ధతులను చర్చించాం. ఈ అధ్యయనంలో చెప్పబడిన కొన్ని వేరు చేసే పద్ధతులను సైన్స్ ల్యాబొరేటరీలో కూడా ఉపయోగిస్తారు. మనం చేసే ల్యాబ్ సైన్స్లో మనం ఇక్కడ చేసినటువంటి బాష్పీభవనం, తర్వాత సాంద్రీకరణం, తర్వాత అవక్షేపము, తేర్చడము, ఇలాంటి చాలా పద్ధతులను మనం ల్యాబొరేటరీలో ఉపయోగిస్తాం సైన్స్ ల్యాబ్లో. ఒక పదార్థాన్ని ఒక ద్రవంలో కరిగించడం ద్వారా ద్రావణం తయారవుతుందని మనం తెలుసుకున్నాం. ఒక పదార్థాన్ని ఒక ద్రావణంలో కరిగించడం ద్వారా ద్రావణం తయారవుతుందని మనం తెలుసుకున్నాం. ఒక ద్రావణం తనలో మరింత ఎక్కువ ద్రావణాన్ని కరిగించుకోలేకపోతే, ఒక ద్రావణం తనలో మరింత ఎక్కువ పదార్థాన్ని కరిగించలేకపోతే, గుర్తుపెట్టుకోవాలి, కరిగించడం కాదు, కరిగించలేకపోతే ఆ ద్రావణాన్ని మనం ఏమంటున్నాం? సంతృప్త ద్రావణం. ఏమంటున్నాం? సంతృప్త ద్రావణం అని అంటున్నాం. ఇది ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి వేరు చేయు పద్ధతులు, పదార్థాలను వేరు చేయు పద్ధతులు. చూడండి, ఇందులో ఉన్నటువంటి మనం కీలక పదాలను మనం చూసినట్లయితే చిలుకుట, మజ్జిగ నుంచి పాల నుంచి వెన్నను వేరు చేయడం కోసం దీన్ని ఉపయోగిస్తాం. సాంద్రీకరణం తెలుసు కదా. సాంద్రీకరణం అంటే ఏంటి? వాయువు నీటి ఆవిరి నుంచి నీరును తయారు చేయడాన్ని సాంద్రీకరణం అంటాం. తేర్చడం, బాష్పీభవనం, వడపోత, చేతితో వేరు చేయడం, సంతృప్త ద్రావణం. ఇక్కడే ఉంది మనకు డెఫినేషన్స్. సంతృప్త ద్రావణం అంటే ఒక ద్రావణం తనలో మరింత ఎక్కువ పదార్థాన్ని కరిగించుకోలేకపోతే దాన్ని సంతృప్త ద్రావణం అంటాం. అవక్షేపం, బరువైన పదార్థం నీటి కింది భాగంలోకి పేరుకుపోయి ఉంటే దాన్ని అవక్షేపం. జల్లెడ పట్టుట, ద్రావితం. ఈ రెండు డిఫరెన్సెస్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బీకర్ ఉంది. ఈ బీకర్లో నీటిని తీసుకున్నాం. ఈ నీటిని ఏమంటాం? ద్రావణం అంటాం. ఇందులో ఉప్పును కలిపినాం అనుకో, దాన్ని ఏమంటాం? ద్రావణం. ఇవి డిఫరెన్సెస్. నీటినేమో ద్రావణం అంటాం, ఇందులో కలిపే పదార్థాన్ని మనం ఏమంటామంటే ద్రావితం అంటాం. ఓకేనా? నూర్పిడి మరియు తూర్పార పట్టడం, ఇవన్నీ ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి ముఖ్యమైన కీలక పదాలు. చూడండి, ఏం నేర్చుకున్నామంటే చేతితో వేరువేయడం, తూర్పార పట్టడం, జల్లెడ పట్టడం, అవక్షేపము, తేర్చడం, ఉడపోత అనేవి మిశ్రమాల నుంచి పదార్థాలను వేర్చడానికి ఉపయోగించే పద్ధతులు. ఇవన్నీ ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి పద్ధతులు. పొట్టు రాళ్లను చేతితో వేరు చేయడం ద్వారా ధాన్యం నుండి వేరు చేయవచ్చు. బరువైన ధాన్యపు గింజల నుంచి పొట్టును ఏం చేస్తాం? ఒకటి బరువు ఉండాలి, ఒకటి తేలిక ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే తూర్పార పట్టడం ద్వారా వేరు చేయవచ్చు. ఒక మిశ్రమంలో వేరు పరిమాణంలో ఉన్న రేణువులను వేరు చేయడానికి ఒక పదార్థము ఒక పరిమాణం ఉండాలి, ఇంకో పదార్థం ఇంకో పరిమాణం. అప్పుడు మాత్రమే మనం జల్లెడ పట్టడం అనే పద్ధతిని, ఉడపోత పద్ధతిని ఉపయోగించవచ్చు. ఇసుక నీటి మిశ్రమంలో బరువైన ఇసుక కణాలు నీటి అడుగు భాగంలోకి చేరినప్పుడు నీరు తేర్చుట అనేటువంటి ప్రక్రియను ఆ నీరు ఏమైతే దానిలో ఉన్నటువంటి తేలిక పదార్థాలు తేర్చడం ద్వారా తేర్చుట అనే ప్రక్రియను ఉపయోగించి నీటిని వేరు చేయవచ్చు. కరగని పదార్థం ఒక ద్రవం యొక్క మిశ్రమం నుండి ఉడపోత ప్రక్రియ ద్వారా అందలి అంశాలను వేరు చేయవచ్చు. కరగని గుర్తుపెట్టుకో. ఒక ద్రవంను దాని బాష్పంగా మార్చే ప్రక్రియని ఏమంటాం? బాష్పీభవనం అంటాం. ఒక ద్రవంను దాని బాష్పంగా మార్చే ప్రక్రియను బాష్పీభవనం అంటాం. ఒక ద్రవంలో కరిగి ఉన్న ఘన పదార్థాన్ని వేరు చేయడానికి బాష్పీభవన ప్రక్రియను, వాటర్లో కరిగినటువంటి ఉప్పును వేరు చేయడానికి, ఇది ఘన పదార్థం ఉప్పు అనేది, వాటరు, దీన్ని వేరు చేయడానికి కూడా మనం బాష్పీభవన ప్రక్రియను ఉపయోగిస్తారు. ఒక ద్రావణంలో అంతకు మించి అదనపు పదార్థం కరగని దానికి వీలు లేనటువంటి ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటాం. ఒక ద్రావణంలో అంతకు మించి అదనపు పదార్థం కరగడానికి వీలు లేని ద్రావణాన్ని మనం ఏమంటామంటే సంతృప్త ద్రావణం అని అంటాం. ఒక ద్రావణాన్ని వేడి చేయడం ద్వారా దానిలో మరింత పదార్థాన్ని కరిగేలా చేయవచ్చు. ఒక పదార్థం ఉంది, ఒక ద్రావణం ఉంది, దాన్ని వేడి చేస్తే ఇంకా కొంచెం ఎక్కువ దానిలో కరిగించుకోగలదు. వేడి చేస్తే మరింత పదార్థాన్ని కరిగేలా చేయవచ్చు వేడి చేయడం వల్ల. నీరు తనలో కరిగే పదార్థాలను వివిధ పరిమాణంలో కరిగించుకుంటుంది. నీరు తనలో కరిగే పదార్థాలను వివిధ పరిమాణంలో, అన్నీ ఒకే పరిమాణంలో కరిగించుకోదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లో సాల్ట్ ఒక పరిమాణం తీసుకుంటుంది, ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు. చక్కెర ఇంకో పరిమాణం 4 స్పూన్లు 5 స్పూన్లు. అట్లా పదార్థాన్ని వివిధ పరిమాణాల్లో తనలో కరిగించుకోగలుగుతుంది వాటరు అని ఈ పాఠ్యాంశంలో మనం పదార్థాలను వేరు చేయనేటువంటి పద్ధతులను గురించి తెలుసుకోవడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, ఎంకరేజ్, అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలని
కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.